మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్ని కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. తల్లిదండ్రులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. ఆ ముగ్గురు పిల్లలు మైనర్లు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ని ఎవరినో సహాయం తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్ ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తపనలోని ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది. క్రిమినల్కి పార్టీ ఉండదు, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. క్రిమినల్కి శిక్ష పడాలి, ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే, అంతకుమించి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హంతకులు ఎవరో తేలిపోయిందా? విచారణ ఇంకా మిగిలే ఉందా? ముచ్చుమర్రి మైనర్స్ మిస్టరీపై జనంలో ఉన్న ప్రశ్నలివే. ప్రభుత్వం ఈ ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పింది. హంతకులు దొరికిపోయారు, విచారణ ఇంకా ముగియలేదని చెప్తోంది. 9 ఏళ్ల బాలిక అదృశ్యంపై 9 రోజులుగా సాగిన విచారణలో అసలు నిందితులు ఎవరో తెలిసిపోయింది. బాలికను చంపి శవాన్ని దొరకకుండా చేసిన వారిలో ఎవరున్నారో తెలుసా? ఆ చిన్నారిపైన లైంగిక దాడి చేసిన ఈ ముగ్గురు మైనర్ల తల్లిదండ్రులు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, స్వయంగా ఏపీ హోంమంత్రి చెప్తున్న మాట. మరి విషయంలోనైతే అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఆలోచన చేసుకోవాలి. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడున్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు. మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు, ఎంతవరకు వచ్చింది అది రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు. దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డను ఎవరు కూడా తీసుకురాలేదు. జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చుమర్రి కేసులో మనకి 9 సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమ్మాయి హత్యగా వెంచబడిందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది, బాలిక ఇన్ ద సెన్స్ పసికందు, ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను ఏమంటానంటే ఎవడైనా అనవసరం, తప్పు తప్పే. క్రిమినల్కి పార్టీ ఉండదు, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి, క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి? క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. క్రిమినల్కి శిక్ష పడాలి, ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే, అంతకుమించి. చిన్నారిపైన అత్యాచారం జరిగింది నిజం. చిన్నారిని గొంతు నులిమి చంపింది నిజం. ఆ చిన్నారి మృతదేహానికి రాయిని కట్టి నీళ్లలో వదిలిందే నిజం. కానీ డెడ్ బాడీ ఇప్పటి వరకు కనిపించింది కూడా నిజం. 15 ఏళ్లు నిండని ముగ్గురు మైనర్లు ఇంత పెద్ద స్కెచ్ వేశారంటే ఎవ్వరూ నమ్మరు. ఖచ్చితంగా ఈ ముగ్గురి వెనుక మరెవరో ఉన్నారని మొదటి నుంచి అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. అనుకున్నట్టే ఆ అనుమానాలు నిజమయ్యాయి. బాలిక డెడ్ బాడీ అదృశ్యం వెనుక ఆ ముగ్గురు మైనర్ల పేరెంట్స్ హస్తం ఉందని నంద్యాల పోలీసులు తేల్చేశారు. అందుకే ఈ ముగ్గురు మైనర్స్ పేరెంట్స్ 5 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి పేరెంట్స్ నిజాన్ని ఒప్పుకున్నట్టు తేల్చారు. ఈ విషయాన్ని స్వయంగా హోంమంత్రి అనిత ప్రకటించారు. దీంతో ముచ్చుమర్రి మిస్టరీ వీడిందని తేలిపోయింది. అసలేం జరిగింది? చిన్నారి డెడ్ బాడీని తల్లిదండ్రులే మాయం చేశారని ఎలా తెలిసింది? అంటే 9 రోజులు పోలీసులు వెతకని ప్రాంతం అంటూ లేదు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలోని కాలువలన్నీ గాలించారు. ఇందుకోసం విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. ప్రత్యేక బోట్లలో వాళ్లు ముచ్చుమర్రి ప్రాజెక్టులోని అంగుళం వెతికారు. కానీ ఎక్కడా పాప డెడ్ బాడీ దొరకలేదు. ఆ తర్వాత పగిడ్యాల శ్మశానంలో వెతికారు. అక్కడి నుంచి కొణిదెలలోని శ్మశానంలోనూ వెతికారు. ఆ తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్లి కొత్తపేట సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్లో వెతికారు. ఎక్కడ చూసినా డెడ్ బాడీ దొరకలేదు. కానీ పోలీసులకు ఒక క్లూ ఉంది. అదే ముగ్గురు మైనర్ల తల్లిదండ్రుల్లోని ఓ వ్యక్తి.
ఆ శవాన్ని ఎప్పటికీ పట్టుకోలేరు అనే మాట. ఆ మాట ప్రకారం అతన్ని 2 రోజుల క్రితం స్టేషన్కు పట్టుకెళ్లి విచారిస్తే అసలు నిజం బయటకొచ్చిందని తెలుస్తోంది. అప్పుడే పిల్లలు కాదు నిందితులు పేరెంట్స్ అని పోలీసులు క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ మైనర్ల పేరెంట్స్ ని పోలీసులు రిమాండ్ చేశారు. ఈ కేసులో మొదటి నుంచి ఓ అనుమానం ఉంది. ఈ హత్య చేసింది ఈ 3 మైనర్లు కాదు, 4వ వ్యక్తి హస్తం ఉందని. ఇప్పుడు అదే జరిగింది. ఆ 3 మైనర్లు కాకుండా మరికొందరి పాత్ర తెర మీదకొచ్చింది. మైనర్లు 3 కలిసి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నేరం జరిగిన విషయం పేరెంట్స్ కి తెలియటంతో డెడ్ బాడీని మాయం చేస్తే కేసులో ఏ సమస్య ఉండదని భావించారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. కొత్త ముచ్చుమరి పార్కులో చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఈ 3 మైనర్స్ బాలికను తమ వెంట తీసుకెళ్లటాన్ని అక్కడే ఆడుకుంటున్న మరికొందరు చూశారు. బాలిక మిస్సింగ్ తర్వాత పోలీసులు చేసిన విచారణలో ఈ విషయం బయటపడింది. అంతే, ఈ 3 మైనర్లను స్టేషన్కు తీసుకెళ్లటంతో మొత్తం కథంతా వెలుగులోకొచ్చింది. అయితే 7 రోజుల పాటు 3 పిల్లలు పోలీసులకు రోజుకో పిట్టకథ చెప్తూ వచ్చారు. ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాపించారు. చివరికి పేరెంట్స్ ను పట్టుకుని 4 తగిలిస్తే నిజం బయటపడినట్టు తెలుస్తోంది. మరి డెడ్ బాడీ ఏమైంది? ఇక ఆ బాడీ దొరకదా? కనీసం ఆనవాళ్లు కూడా కనిపించవా అంటే ఇప్పటికీ అవును అనే సమాధానం తప్ప మరేం కనిపించడం లేదు, వినిపించడం లేదు. పిల్లలు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి తల్లిదండ్రులు చేసిన తప్పుడు పనికి ఈ చిన్నారి ఇక కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కనీసం తల్లిదండ్రుల చివరి చూపునకు కూడా నోచుకోలేని దుస్థితి. ఏకంగా శవాన్నే మాయం చేశారనంటే ఈ నేరం చిన్నది కాదు. పోలీసులకు కూడా అంతు చిక్కని స్థితిలో ఈ కేసు మారిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు మైనర్లకు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ముందు నేరం చేయాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే జస్ట్ సింపుల్ ఆన్సర్స్. మొబైల్ ఫోన్ తెరిచి చూస్తే ప్రపంచ నలుమూలల్లోని బూత్ అంతా కనిపిస్తోంది. ఆ బూత్ను చూసి ప్రభావితమవుతున్న వారి జాబితాలో ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చి చేరారు. వీటికి అడ్డగోలు లిక్కర్ అమ్మకాలు, గల్లీలో దొరికే గంజాయి మత్తు కూడా తోడవుతోంది. చివరకు పసిపిల్లలను కూడా నాశనం చేస్తోంది. నంద్యాల అఘాయిత్యం వెనుక అసలు నిందితులు ఎవరు అంటే సోషల్ మీడియా, మద్యం, గంజాయి మత్తు. కాదని చెప్పే దమ్ము మీలో ఎవరికైనా ఉందా? అయితే కామెంట్ చేయండి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్ని కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. ఆ 3 పిల్లలు మైనర్లు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ని ఎవరినో సహాయం తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్ని ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తపనలోని ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది. క్రిమినల్కి పార్టీ ఉండదు, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ ఇస్ క్రిమినల్ అంతే. క్రిమినల్కి శిక్ష పడాలి, ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే, అంతకుమించి